అందరికీ నమస్కారం. అందరికీ శుభోదయం. నా పేరు శివకుమార్. నేను శ్రీమన్ నల్లాన్ చక్రవర్తి వరద వెంకటాచార్యుల వారి జ్యోతిష్యాన్ని నేర్చుకున్నాను. సుమారుగా 5 సంవత్సరాలు కష్టపడ్డాను. ఆయన అందించిందంటే ఆయన దగ్గర నేను డైరెక్ట్గా నేర్చుకోలేదు. ఆయన పుస్తకాలు చదివాను. అలాగే ముందు బేసిక్స్ చాలా వేరేవన్నీ చదివాను. వాటి నుంచి బేసిక్స్. కానీ ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా మన శ్రీమన్ నల్లాన్ చక్రవర్తి వరద వెంకటాచార్యుల వారి పుస్తకంలో నాకు జ్యోతిష్యము, ముహూర్తము, వాస్తు వీటిపైన మంచి పరిజ్ఞానం అనేది అవి చదవడం వల్ల నాకు లభించింది. దీనికి ఆయనకు నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పవలసిన ఉద్దేశం ఏమి అంటే, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమి అంటే ప్రకృతి విపత్తులు. ప్రకృతి విపత్తులు అనేవి రేపు అనగా ఈరోజు నేను 7వ తేదీ చేస్తున్నాను ఈ వీడియో. రేపు 8వ తేదీన కుజుడు ధనుర్రాశిలో ప్రవేశించబోతున్నాడు. సో కుజుడు ధనుర్రాశిలో ప్రవేశించగానే శని తన 10వ దృష్టితో కుజుడిని, కుజుడు తన 4వ దృష్టితో శనిని ఒకరినొకరు చూసుకుంటారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే గ్రహాలు అనేవి 2 రకాలు, శని పాలితులు, గురుపాలితులు. ఈ శని అనే గ్రహము శనిపాలిత లగ్నానికి సంబంధించినది, మరియు కుజుడు అనే గ్రహము గురుపాలిత లగ్నానికి సంబంధించింది. కావున వీరివారు ఈ శనిపాలిత లగ్నాలు వచ్చేసి శని, శుక్ర, రాహు, బుధుడు. ఇవేమో శనిపాలిత గ్రహాలు. అలాగే గురు, కుజ, కేతు గ్రహాలు గురుపాలిత గ్రహాలు. ఇంకా సూర్య, చంద్రులు వీళ్ళు అమ్మా నాన్నలాగా వ్యవహరిస్తారనమాట. వీళ్ళు అటు శనిపాలితులకి వస్తూ ఉంటారు, గురుపాలితులకు కూడా యాడ్ అవుతారు. చాలా వరకు గురుపాలితుల గ్రహాలకే ఈ సూర్య, చంద్రులు అనేవాళ్ళు కలుస్తూ ఉంటారు. శనిపాలితులకు చాలా తక్కువ అనమాట. సో అది మనం లగ్నాల వారీగా మరీ తెలుసుకుందాం అది. సో దాన్ని బట్టి చూస్తే ఈ 8వ తేదీ అనగా రేపు శని మీనంలోనూ కుజుడు ధనస్సులోనూ ఉండడం వల్ల, కుజుడు ధనస్సులో ప్రవేశించడం వల్ల, కుజుడు తన 4వ దృష్టితో శనిని, శని 10వ దృష్టితో కుజుడిని ఒకరినొకరు చూసుకోవడం వల్ల దీన్ని గ్రహయుద్ధం అంటాం అన్నమాట. గ్రహయుద్ధం. ఈ గ్రహయుద్ధం అనేది జరగడం వల్ల, గ్రహాల్లో యుద్ధం అనేది జరగడం వల్ల, అంటే గ్రహయుద్ధం అని ఎందుకంటామంటే ఇవన్నీ మనం క్లాసెస్లో ముందు చెప్పుకుందాము. గ్రహయుద్ధం అంటే ఏమంటే ఏమి అని. కానీ ఇప్పుడు జస్ట్ చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటి గురించి నేను మళ్ళీ పోతాను. సో ఆ గ్రహయుద్ధం, గ్రహాలలో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో కింద మానవుల్లో యుద్ధం జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. మానవుల్లో యుద్ధం జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రకృతి విపత్తులను వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. ఎలాంటి విపత్తులు రావచ్చు? వార్స్ జరగచ్చు, శత్రువులు కాబట్టి. అంటే నేను అనడం ప్రపంచం మొత్తం, మన భారతదేశం కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సంభవించవచ్చు. కానీ చాలా చోట్ల సంభవించే అవకాశం ఉందన్నమాట. మరి ఎన్ని రోజులు సంభవిస్తుంది? కుజుడు ఒక రాశిలో 45 రోజులు ఉంటాడండి. 45 రోజులు ధనురాశిలో ఉంటాడు కాబట్టి ఈ 8వ తేదీకి 45 మనం యాడ్ చేసినామంటే దాదాపుగా జనవరి 20వ తేదీ వరకు, జనవరి 20వ తేదీ వరకు ఈ యొక్క విపరీత పరిస్థితి, ప్రకృతిలో విపత్తులు అనేవి సంభవించే అవకాశం చాలా వరకు ఉంది అని ఘంటాపదంగా చెప్పవచ్చు. సో ఇది, ఈ జ్ఞానం అనేది మనకు నల్లాన్ చక్రవర్తి వరద వెంకటాచార్యుల వారు అందించిన జ్ఞానం అనమాట. ఈ జ్ఞానాన్ని దీని ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది అనే ఉద్దేశం ఉంది. దీన్ని జాగ్రత్త కొరకే నేను చెప్తున్నాను. సో ఇది జాగ్రత్త పడడానికే చెప్తున్నానే తప్ప ఏదో ప్రజల్ని భయపెట్టడానికైతే కాదు. సో ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తెలీదు. సో అందరూ ప్రపంచం మొత్తం జాగ్రత్తగా ఉండి, ఇది 45 రోజులు కొంచెం వాళ్ళకి ఏమన్నా పనులు ఉన్నా, విహారయాత్రలు, తీర్థయాత్రలు, లేకపోతే ఇంకొకటి అంటే తన చేతుల్లో లేని పనులు, దూర పనులు, అనవసర పనులు అనేవి తగ్గించుకొని వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకొని అందరూ మంచిగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.